కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల వాళ్ళ విషయంలో అనర్హత వేటు వేయాలని చెప్పని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం విషయంలో కింద బీఆర్ఎస్ కు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మింగుడు పడనటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు పదే పదే చేస్తున్నటువంటి మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కున్నారు. కానీ మా పార్టీలోకి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అభివృద్ధి కోసం. అప్పుడు రానటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. संजीव एक बार एडजस्ट में बात करो మళ్ళీ వచ్చేదే వెనకాల మళ్ళీ ఆన్లోగలు ఇన్నోగలు పెట్టారు. మీరే మొదలు పెట్టారు, గైడెన్స్ మీరే ఇచ్చారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఆరితేరిన సార్ ఏంటి కోర్టు ఏం చెప్పింది ఈరోజు? 3 నెలల్లోగా టైం బౌండ్ విధించింది కదా, ఇది సాధ్యమేనా? దీని మీద మళ్ళీ రివ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎట్లా చూస్తారు ఈ తీర్పు? ఇవాళ చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం ఈ దేశానికి ఒక రకంగా ఇది గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏవైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దాంట్లో కోర్టు ఏమన్నదంటే, మేము పార్లమెంటరీ ప్రాక్టీసెస్ పార్లమెంట్లో గతంలో జరిగిన డిబేట్స్లో పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ మాట్లాడిన విధానము, అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్సు అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. అట్లాగే ఈ గతంలో ఉన్న సంపత్ కుమార్ కేసు నేను ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నానో రాజ్యాంగ ధర్మాసనానికి రిపోర్ట్ అయి ఉన్న కేసులో ఆ రోజునున్న జడ్జి గారు నారిమన్ గారు ఆయన ఆ బెంచ్లో ఒక పార్టు అని చెప్తూ దాని గురించి సీరియస్ ప్రస్తావన అనేది చెయ్యలేదు. ఆ తర్వాత వచ్చిన కేశం మగాచంద్ర అనే దాన్ని కూడా వారు కన్సిడర్ చేశారు. ఆ చేసి దాంట్లో కేశం మగాచంద్రలో ఒక డైరెక్షన్ ఆ రోజున ఇవ్వటం అనేది దాంట్లో కూడా పూర్తిగా ఆ రోజున మేము ఇది దాంట్లో ప్రేయర్ కాదు, డైరెక్షన్ ఇవ్వమని, ఇది మాత్రమే మొదటిసారి సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది, ఈ సంపత్ మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమస్ ఇవ్వమని చెప్పి ఉన్నారు, కాబట్టి ఇది చేయటానికి వీలు లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్లాగే దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది. క్విటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు. అయితే ఇదేంటంటే సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది, దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా
ఇది రాజ్యాంగం లోపల సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవటానికి వీలు లేదని. కాకపోతే ఇక్కడ 10th షెడ్యూల్లో స్పీకర్ అనేవాడు ఒక జడ్జి కాబట్టి, ట్రైబ్యునల్ కాబట్టి వారి మీద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మాకుంది. కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేమేం చెప్పదలుచుకున్నామంటే స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు